ప్రియమైన సహోదర సహోదరీలారా, మన జీవిత ప్రయాణంలో కష్టాలు, భయాలు మరియు కోపతాపాలు ఎదురైనప్పుడు మనం ఎలా స్పందించాలి? మన విశ్వాస జీవితంలో స్థిరత్వం ఎలా సాధించాలి? బైబిల్ గ్రంథం ఈ ప్రశ్నలకు స్పష్టమైన మరియు శక్తివంతమైన సమాధానాలను ఇస్తుంది. 1. కష్టాలను ఎదుర్కోవడం మరియు దేవునిపై ఆధారపడి స్థిరంగా ఉండటం. విశ్వాసులుగా మనము ఈ లోకంలో శ్రమలు కలుగుతాయని ప్రభువైన యేసుక్రీస్తే చెప్పారు. అయితే ఈ శ్రమలను తప్పించుకోవడం కాదు, వాటి గుండా స్థిరంగా నడవడానికి మన విశ్వాసం సహాయపడుతుంది. లోయలో స్తుతించుట. మనం పర్వత శిఖరం మీద ఉన్నప్పుడు మాత్రమే కాదు, లోయ చీకటిలో నడుస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించగలగాలి. ఇజ్రాయేలీలు అరణ్యంలో దేవుణ్ణి స్తుతించకుంటే వాగ్దత్త భూమికి చేరుకోలేకపోయేవారు. మన జీవితపు అరణ్య ప్రయాణంలో దేవుని స్తుతి అనేది మన నిరీక్షణకు మరియు స్థిరత్వానికి ఆయుధం. యుద్ధం దేవునిది. ఒకానొక సమయంలో మోషే ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం ముందు నడిపించినప్పుడు వెనుక ఐగుప్తు సైన్యం తరుముకొస్తుంది. ప్రజలు భయంతో వణికినప్పుడు మోషే ద్వారా దేవుడు ఇలా చెప్పించాడు: మీరు భయపడకుడి, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకయే ఉండవలెను. కొన్నిసార్లు దేవుడు మన శక్తులు సరిపోని పరిస్థితులను రానిస్తాడు. ఆ సమయంలో మనం చేయగలిగింది చేసిన తరువాత శాంతంగా విశ్రాంతిలో ఉండి దేవుడు కార్యం చేయడం చూడాలి. విశ్వాసంతో కూడిన స్థిరత్వం. యెహోషాపాతురాజు యుద్ధ సమయంలో ఇదే వైఖరిని ప్రదర్శించాడు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును అని ప్రకటించి ప్రజలను నిలబడమని చెప్పాడు. మనం చేయగలిగింది చేసిన తరువాత భయం మరియు అస్థిరత్వం లేకుండా విశ్వాసంతో స్థిరంగా నిలబడటమే దేవునిపై మన ఆధారపడటాన్ని చూపుతుంది. 2. దేవుని స్తుతి మరియు విజయం. శత్రువు దాడి చేసినప్పుడు మన పోరాటం ఎలా ఉండాలి? యెహోషాపాతురాజు తన సైన్యం ముందు గాయకులను ఏర్పాటు చేసి యెహోవా కృప నిరంతరముండును అని స్తుతించగా, దేవుడు అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద మాటువేసి శత్రువులు ఒకరినొకరు చంపుకునేలా గందరగోళం, కన్ఫ్యూజ్ కలిగించాడు. స్తుతి అపవాదిని కన్ఫ్యూజ్ చేస్తుంది. దేవుని వాక్యం ప్రకారం అపవాదిని, సాతానును ఎదిరించడానికి శక్తివంతమైన మార్గాలలో ఒకటి దేవుని స్తుతి, ఆరాధన. మనం భయానికి లొంగిపోకుండా దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించినప్పుడు అపవాది గందరగోళానికి గురవుతాడు. మనము చేయవలసినది చేసినప్పుడు ప్రభు మన పక్షంగా పనిచేయడానికి వెళ్తాడు. 3. శాంతిని కాపాడుకోవడం. మన అంతరంగ స్థిరత్వానికి కీలకం యేసు అనుగ్రహించిన శాంతి. ప్రభువు ఇలా చెప్పాడు: శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈ శాంతి వెలుపలి పరిస్థితులపై ఆధారపడినది కాదు, అది మనలో ఉన్న దేవుని శక్తి. మనం ఆ శాంతిని ఉపయోగించుకోవాలి. భావోద్వేగ స్థిరత్వం ముఖ్యం. మనం ఒక్క రాత్రిలోనే పరిపూర్ణంగా మారకపోయినా అభివృద్ధి చెందడం ఆరంభించాలి. పేతురు వంటి వ్యక్తి కూడా భావోద్వేగంగా అస్థిరంగా ఉండేవాడు, కాని దేవుని కృపలో స్థిరత్వం వైపు ఎదిగాడు. దేవుడు మన ద్వారా శక్తివంతంగా కార్యం చేయగలిగేలా మనము భావోద్వేగపరంగా స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. 4. కోపం మరియు భావాలను నిర్వహించడం. మన భావోద్వేగాల నిర్వహణలో కోపమనేది ముఖ్యమైన అంశం. మోషే ఉదాహరణ. మోషే దేవునితో ముఖాముఖి మాట్లాడే గొప్ప నాయకుడైన కోపంగల వ్యక్తి. ఒక సందర్భంలో దేవుడు బండతో మాట్లాడు అని చెప్పినా అతను కోపంతో బండను 2 సార్లు కొట్టాడు మరియు ప్రజలను కించపరిచాడు. దేవుడు చెప్పినట్టు చేయకపోవడము, దేవునిమీద గౌరవము చూపకపోవడము వలన మోషే వాగ్దత్త భూమిలోకి ప్రవేశించలేకపోయాడు. బాధ్యత పెరుగుతుంది. ఎవరికైతే ఎక్కువ జ్ఞానం మరియు దేవుని కార్యాలు అనుభవించారో వారి నుండి భావాలను మేనేజ్ చేయాల్సిన బాధ్యత పెరుగుతుంది. కోపాన్ని అణచుకోవడం. బైబిల్ ఇలా చెబుతుంది: కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టాలి. ఎందుకంటే కోపం కీడుకే కారణమవుతుంది. దీర్ఘశాంతము కలవాడు మహావివేకి మరియు తన ఆత్మపై అధికారం చేయువాడు బలవంతునికంటే గొప్పవాడు అని కూడా వాక్యం తెలియచేస్తుంది. మన ఆత్మపై నియంత్రణ సాధించడం అనేది శక్తివంతమైన విజయం. కోపం సాధారణమే, కాని పాపం చేయకూడదు. కోపమనేది ఒక భావం. దేవుడు మనకు కోపం తెచ్చుకోవద్దని చెప్పలేదు, కాని ఇలా ఆజ్ఞాపించాడు: కోపపడుడిగాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు. కోపాన్ని పాపంగా మార్చకుండా ఆరోగ్యకరంగా త్వరగా పరిష్కరించుకోవాలి.
నిర్వహణ ముఖ్యం. తన మనసును అణుచుకొనలేనివాడు ప్రాకారము లేక పాడైన పురముతో సమానం అని బైబిల్ హెచ్చరిస్తుంది. అంటే మనం అన్ని రకాల శత్రుదాడులకు బయలుపరచబడి ఉంటాము. మన భావాలు మనల్ని నడిపించనివ్వకుండా మనమే వాటిని దేవుని వాక్య వెలుగులో మేనేజ్ చేసుకోవాలి. ముగింపులో ప్రియులారా, మన విశ్వాస జీవితంలో స్థిరత్వమనేది దేవుని వాక్యంపై ఆధారపడి కష్టాలలో స్తుతిస్తూ దేవుని శాంతిని కాపాడుకుంటూ మన భావోద్వేగాలపై ఆత్మనియంత్రణ కలిగి ఉండటంలో ఉంది. మనము దేవునిపై ఆధారపడి స్థిరంగా ఉన్నప్పుడు ఆయనే మన పక్షంగా యుద్ధం చేస్తాడు మరియు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్.